వాళ్ళ చెప్పాలి మనకి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిపా. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. ప్రేమాత్మ స్వరూపులారా, కరోనా ప్రపంచవ్యాప్తంగా బాగా విజృంభించి అందరూ కూడా లాక్డౌన్లో ఉన్నటువంటి తరుణంలో విశ్రాంతి తీసుకునేటటువంటి అనేక మందికి మంచి భావాలను అందించాలనేటటువంటి ఆరాటంతో తపనతో విజయీ భవ ట్రస్ట్ వారు ప్రత్యేకించి మన రాజశేఖర్ చేస్తున్నటువంటి ఈ సుదీర్ఘ యజ్ఞానికి ముందుగా నేను శుభాశీస్సులు అందిస్తున్నాను. ఒక రకంగా ఇదొక ప్రత్యేకమైన రోజు. నాకు కూడా ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే చట్టపరంగా లీగల్గా ఈరోజు నా బర్త్డే. ఒక 5 రోజుల క్రితం కేవీ గారు ఇలా మాట్లాడాలని చెప్పి నన్ను అభ్యర్థించినప్పుడు ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నారు, కానీ ఈ రోజు వస్తుందని అనుకోలేదు. కాబట్టి నాకు కరెక్ట్గా పుట్టినరోజు తెలియపోయినప్పటికీ లీగల్గా ఈరోజు నా పుట్టినరోజు. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విజయీ భవ ట్రస్ట్ వారికి ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తాను. ఒకసారి నేను గుంటూరు జిల్లా కోటప్పకొండలో క్లాస్ చేస్తున్నప్పుడు, గుంటూరు జిల్లా కోటప్పకొండలో షిరిడి సాయి సంస్థానం వాళ్ళు అక్కడ టెంపుల్ ఒకటి ఉంటే అక్కడ మాట్లాడమని చెప్పి నన్ను అభ్యర్థిస్తే అక్కడికి వెళ్ళి 1 గంట సేపు బాబా గారి గురించి అక్కడ ఉపన్యసించడం జరిగింది. ఉపన్యాసం ముగిసిన తర్వాత బయటకు వస్తే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ రోజు షిరిడి బాబా బర్త్డే, సెప్టెంబర్ 28 షిరిడి బాబా గారి బర్త్డే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం కావాలని ప్రయత్నం చేస్తే జరిగేది కాదు. చాలా అంశాలు మనకి యాదృచ్ఛికంగా కొనసాగుతుంటాయి, యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. సో ఈరోజు యాదృచ్ఛికంగా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి విజయీ భవ ట్రస్ట్ వారికి నేను ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. నేను 91వ సంవత్సరంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చా. 91వ సంవత్సరం, దాదాపుగా 29 వసంతాలు పూర్తయి 30వ వసంతంలోకి ప్రవేశించాను. నేను 3 decades అయింది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఈ మార్గం ప్రపంచానికి బాగా ఉపయోగపడుతుంది అనేటటువంటి భావంతో వ్యక్తిగతంగా
రుగ్మతల నుంచి పూర్తిగా బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలనే తపనతోటి ఆరాటంతో. ఎందుకంటే నాకు వంశపారంపర్యంగా మా తల్లిదండ్రుల నుంచి కొన్ని భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు సంభవించాయి. నేను ఒక జువాలజీ లెక్చరర్గా వాటి గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు డాక్టర్ల ద్వారా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఏ రంగాన్ని ఆశ్రయించినా, అది అల్లోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఏ రంగాన్ని ఆశ్రయించినప్పటికీ నా జబ్బులకి తాత్కాలిక ఉపశమనం మాత్రం ఉంటుంది తప్ప శాశ్వత పరిష్కారం లేదని చెప్పి నాకు తెలిసిపోయింది. అంటే జీవితాంతం జబ్బుల్ని భరించాలి తప్ప సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం లేదనేటటువంటి భావన కరెక్ట్గా నాకు తెలిసిపోయింది. మనసులో ఏం పడిందంటే, ఎక్కువ కాలం బ్రతకాలి, ఆరోగ్యంగా జీవించాలి, కుటుంబానికి న్యాయం చేయాలి, నా వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలి. దీనికోసం అని చెప్పి నేను అన్వేషణ చేస్తున్న తరుణంలో ఇంకొక విషయం ఏంటంటే, అంతకుముందు నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు హేతువాద భావాలు, నాస్తికవాద భావాలు, వామపక్ష భావాలతో సతమతమవుతూ వర్గ పోరాటాన్ని పెంచుకొని వ్యవస్థను మార్చాలనేటటువంటి తపనతోటి ఒక రకంగా ఆధ్యాత్మిక మార్గం పట్ల వ్యతిరేకతను పెంచుకున్నా. దానికి కారణం ఏంటంటే, కమ్యూనిస్టు సిద్ధాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అది సోషలిజాన్ని, సమానత్వాన్ని అమలు జరిపే విధంగా ఉంటుంది. నా మనసులో కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే, భగవంతుడు సమస్త ప్రాణికోటికి సరిపడా అన్నీ సమకూర్చినప్పుడు, ఆహారాన్ని, ఆవాసాన్ని సమకూర్చినప్పుడు, మానవులు అత్యాశతోటి, దురాశతోటి, పేరాశతోటి అవసరానికి మించి సమకూర్చుకోవటం వల్ల కొంతమందికి ఏమో ఆకలి బాధ, మరి కొంతమందికి ఏమో అజీర్తి బాధ. రెండు వర్గాలు సఫర్ అవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో పరోక్షంగా శ్రమశక్తి దోపిడికి గురవుతుంది. అటువంటి శ్రమశక్తి దోపిడి కాకుండా వనరులు అందరికీ సక్రమంగా అందాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతమే సమూల శాశ్వత పరిష్కారం అని చెప్పి నేను భావించి ఆ మార్గంలో కొంతకాలం కొనసాగాను. అయితే రుగ్మతల గురించి నాకున్నటువంటి భయం, మీకు ఒక విషయం చెప్తాను. ప్రతి మనిషికి రెండు రకాల భయాలు ఉంటాయి. ఒకటి మరణ భయం, డెత్ ఫోబియా. ఆ మరణ భయం వల్లనే ఇప్పుడు ప్రపంచం మొత్తం విపరీతంగా టెన్షన్కి గురవుతుంది. కరోనా విజృంభిస్తే కోట్లాది మందిని లాక్డౌన్ చేస్తూ ఉన్నారు. వాహనాలు మొత్తాన్ని నిలిపేశారు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? ఎక్కువ కాలం బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, మరణాన్ని ఏదో విధంగా వాయిదా వేసుకోవాలనే భావన ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. దీన్నే డెత్ ఫోబియా అంటారు. ఈ డెత్ ఫోబియాకు మూల కారణం ఏంటంటే డిసీజ్ ఫోబియా. ఇదేమిటంటే రుగ్మత భయం. జబ్బు వచ్చిందంటే జబ్బు వల్ల కలిగేటటువంటి ప్రమాదం కన్నా జబ్బు వచ్చిందనేటటువంటి భావన ద్వారా మనిషి మానసికంగా కృంగిపోతాడు, ఆయుష్ తగ్గిపోతుంది. దీన్ని డిసీజ్ ఫోబియా అంటారు. ఈ రెండు ఫోబియాలతో పాటు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరొక ఫోబియా ఏమిటంటే ఫైనాన్షియల్ ఫోబియా, మనీ ఫోబియా. ఎంత సమకూరినా సరే సరిపోదేమో అనేటటువంటి భావంతో నాకు, నా కుటుంబానికి, నా జీవితానికే కాదు,
భావితరాలకు కూడా కూడబెట్టాలనేటటువంటి భావంతో సంపదను పోగు చేసుకుంటూ దానికి భద్రత కల్పించాలనే భావనతో సంపద పోతుందేమో అనేటటువంటి భయం ఉంటుంది. దాన్నే ఫైనాన్షియల్ ఫోబియా అంటారు. నేను కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు ఈ 3 ఫోబియాలతో బాధపడ్డాను. ఒక రకంగా కమ్యూనిస్ట్ భావాలు, హేతువాద భావాలు, నాస్తిక భావాలతో జీవితాన్ని కొనసాగిస్తూ కూడా భౌతికవాదం వైపుకు బాగా మొగ్గే, మెటీరియలిజం వైపుకి. వీటన్నిటి మూలంగా నేను వృత్తికి న్యాయం చేయలేక, కుటుంబంలో ప్రశాంతంగా ఉండలేక, మానసిక ఒత్తిళ్లు భరించలేక, ఇక జీవితాన్ని కొనసాగించలేనేమో అనేటటువంటి తరుణంలో ఎడారిలో వయాసిస్సులాగా ఎండిపోతున్నటువంటి చేను మీద వర్షం పడుతున్నట్లుగా నాకు ఈ ఆధ్యాత్మిక మార్గం అదృష్టవశాత్తు లభించింది. అయితే ఈ మార్గంలోకి ప్రవేశించక ముందు నాస్తికవాదిగా ఉన్నాను కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా అంతర్లీనంగా వ్యతిరేకిస్తూ వచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే అవసరం కొద్దీ ప్రవేశించాను తప్ప ఆధ్యాత్మిక తపన మాత్రం లేదు. అయితే నా పూర్వజన్మ సుకృతం ఏంటంటే, మా నాన్నగారు కొన్ని దశాబ్దాల పాటు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. మా అమ్మగారు కూడా మరణించబోయే ముందు మంత్రోపదేశం పొందింది. ఒక రకంగా నాకు తెలియకుండానే పూర్వజన్మ సుకృతం అబ్బిందేమో అనిపించింది. ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత నాకేమనిపించిందంటే, అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గమే తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనేటటువంటి భావన మనసులో ప్రగాఢంగా పడిపోయింది. ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. అది వ్యక్తిగత సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, ప్రపంచ సమస్య కావచ్చు, ప్రకృతి సమస్య కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారం మాత్రం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉందని చెప్పి మనసులో పడిపోయింది. అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించటం, దాని గురించి తెలుసుకోవటం చాలా సులభం, కానీ అనుభవంలోకి పొందటం చాలా కష్టం. భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం ఉంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదతి సిద్ధి అన్నారు. వేలాది మంది ఈ మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ కొద్దిమంది మాత్రమే పరిణతి చెందుతారట. అందుకని మార్గం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అనుభవాన్ని పొందటం చాలా కష్టం అనేటటువంటి భావన కలిగింది. అటువంటి అనుభవాన్ని పొందాలంటే బోధన చాలా అవసరం. బోధిస్తూ కూడా అనుభవాన్ని పొందగలిగితే బాగుంటుంది అనేటటువంటి భావంతో బోధనే సాధన అనేటటువంటి ఆలోచనతో 93వ సంవత్సరం గురూజీని కావటం, ఆ తర్వాత సైన్స్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తే తప్ప సాధకులకు న్యాయం జరగదనే భావంతో, మనకి ఐన్స్టీన్ మహానుభావుడు ఒక మాట చెప్పాడు. ఆయన పెద్ద శాస్త్రవేత్తే, ఆటం బొమ్మ కనిపెట్టాడు. ఒక రకంగా సమాజాన్ని గురించి లోతుగా అధ్యయనం చేశాడు. ఆటం బొమ్మను కనిపెట్టినప్పుడు కేరింతలు కొట్టాడు, కానీ ఆటం బొమ్మని హీరోషిమా, నాగసాకి మీద ప్రయోగించినప్పుడు బాధతో విలవెల్లాడిపోయాడు. ఆయనలో పరివర్తన, పశ్చాత్తాపం కలిగింది. అంతిమ దశలో ఉన్నప్పుడు ఆయన ఆధ్యాత్మికతను గురించి కొద్దిగా అధ్యయనం చేశాడు. అప్పుడు ఆయనలో ఒక రకమైనటువంటి విప్లవాత్మక భావాలు కలిగి అంతిమ సమయంలో చర్మాంకంలో ఒక మాట చెప్పాడు. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ బ్లైండ్. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ బ్లైండ్. Spirituality without science is lame. If both are matched together, we can create wonders in this world అన్నాడు. ఎంత గొప్ప మాట అంటే,
సైన్స్ మాత్రమే ఉండి ఆధ్యాత్మికత లేకపోతే అది గుడ్డిది, చాలా ప్రమాదం. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ దానికి శాస్త్రీయత లేకపోతే కుంటిగా ఉంటుంది. రెంటిని సమన్వయం చేస్తే పరిపూర్ణత్వం అవుతుంది అనేటటువంటి భావంతో ఆయన చెప్పిన మాటను మనసులో పెట్టుకొని సైన్స్ని ఆధ్యాత్మికతని సమన్వయం చేసి జ్ఞానాన్ని అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో 98వ సంవత్సరం ఈ సంస్థను స్థాపించడం, శ్రీ సత్యసాయి ధ్యాన మండలి. 99వ సంవత్సరం ఆవేశంలో, మూర్ఖత్వంలో, తొందరపాటుతో ఉద్యోగానికి రాజీనామా చేయటం. 2000 సంవత్సరంలో మెడికల్ టెక్నాలజీ కనిపెట్టడం. అదే సంవత్సరం గురుజనులు తయారు చేయటం. ఇట్లా పరంపరగా వస్తూ వచ్చింది. అయితే ఎందుకో తెలియదు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉభయ రాష్ట్రాల్లో వేలాది మంది ధ్యానులు సంస్థలోకి వస్తున్నారు. వేలాది మంది, వందలు కాదు, వేలాది మంది. ఒక రకంగా చెప్పాలంటే కార్యక్రమాల ఒత్తిడి బాగా ఉంది, విశ్రాంతి తక్కువగా ఉంది, ఆహారం తక్కువగా ఉంది, నిద్ర తక్కువగా ఉంది. కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నా మనసులో పడ్డ ఒకే ఒక భావన ఏంటంటే, ఆధ్యాత్మికత ఒక్కటే ఈ ప్రపంచానికి పరిష్కారం కాబట్టి ఈ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించడంలో నా జీవితాన్ని సమూలంగా అంకితం చేయాలనేటటువంటి బలమైనటువంటి దృక్పథంతో యోగా యూనివర్సిటీ రావాలి, యోగ పరిశోధన కేంద్రం రావాలి, యోగ విద్యాలయాలు రావాలి, యోగ వైద్యశాలలు రావాలి, గ్రామీణ శిబిరాలు రావాలి. ఇట్లా మనసులో బలమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని ఎక్కువగా శ్రమించడం వల్ల శారీరకంగా, మానసికంగా పరిణతి చెందకపోగా నేను బలహీనపడుతూ వచ్చాను. ఒకసారి కళ్ళు మూసుకొని నా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని పునశ్చరణం చేసుకుంటే లోపల అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. అటువంటి తరుణంలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారిని ఆశ్రయించటం, ఆయన ద్వారా నాకు ఒక బలమైనటువంటి ప్రోత్సాహం లభించింది. అది మీకు ఒక మాట చెప్తాను. బాబా గారు నాకు ఇచ్చినటువంటి అనేక సందేశాల్లో ఒక మాట చెప్పారు. ప్రపంచాన్ని మార్చడానికి మతి భ్రమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు పొరపాటున ఆ పని చేయొద్దు. ముందు నువ్వు మారు, తర్వాత ప్రపంచాన్ని గురించి ఆలోచించు. పరధర్మం కన్నా స్వధర్మం ముఖ్యం కాబట్టి నువ్వు పూర్ణ పురుషుడిగా ఎదుగని చెప్పి నన్ను ఒక రకంగా హెచ్చరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2009వ సంవత్సరంలో సత్యదర్శనం ఆత్మస్థితి అనే కోర్సును రూపొందించడం, ఆ తర్వాత జీవనవేదం కోర్సు రూపొందించడం, ఆ తర్వాత కార్యక్రమాలు కొనసాగిస్తూ నేనేం చేశానంటే, ప్రపంచాన్ని మార్చాలి అనే ప్రయత్నాన్ని పక్కన పెట్టి అంతరంగ శుద్ధి మీద దృష్టి పెట్టాను. దివ్యాత్మ స్వరూపులారా, నా జీవితానికి మలుపు ఎప్పుడంటే బాబా గారి యొక్క మాటల్ని విశ్వసించటమే నా జీవితానికి కలిగినటువంటి గొప్ప విప్లవాత్మక మార్పు. ఎప్పుడైతే నన్ను నేను మార్చుకుంటూ శిక్షణా తరగతులు రూపొందిస్తూ స్వచ్ఛంగా జ్ఞానాన్ని అందించాలనేటువంటి తపనతో ముందుకెళ్తున్న తర్వాత 2015వ సంవత్సరం వచ్చేసరికి మళ్ళొకసారి నా ఆధ్యాత్మిక ప్రస్థానం చెప్తాను. 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించాను. 93వ సంవత్సరం గురూజీగా పీఠం ఎక్కాను. 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను.
2015 సంవత్సరం వచ్చేసరికి శారీరకంగా దాదాపుగా 80% మార్పు వచ్చింది. మీకు ఒక విషయం చెప్తాను. నాకున్న రుగ్మతలు అతి ప్రమాదకరమైనవి. సోరియాసిస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, టీబీ లక్షణాలు కానీ, ఆ తర్వాత మధ్యలో ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ రావటం, ఆ తర్వాత రాత్రులు సరిగా నిద్రపట్టకపోవటం, ఇవన్నీ కూడా భూమండలంలో ఏ డాక్టర్ కూడా నివారించలేనటువంటి అతి భయంకరమైన వంశపారంపర్య దీర్ఘకాలిక వ్యాధులు. 2015 సంవత్సరం వచ్చేసరికి దాదాపుగా 80% జబ్బులు తగ్గిపోయాయి. అప్పుడు నాకు ఆధ్యాత్మిక మార్గం పట్ల విశ్వాసం కలిగింది. మీకు ఒక విషయం చెప్తున్నాను. 2015 సంవత్సరం వరకు బోధిస్తున్నప్పటికీ నా మీద నాకే విశ్వాసం కలగలే. అలాగే బాబా గారి మీద కూడా విశ్వాసం కలగలే. 2015 సంవత్సరం ఎప్పుడైతే నాకు శారీరకంగా మార్పు వచ్చిందో అప్పుడు మార్గం పట్ల విశ్వాసం కలిగి మరికొంత ముందుకెళ్ళి కోర్సును మొత్తం కూడా పునర్వ్యవస్థీకరణ చేశాను. ఎప్పుడైతే కోర్సులు మొత్తం రీఓరియంటేషన్లో చేసి ముందుకెళ్తున్నాను, ఇంకా మార్పు వచ్చింది. 2018 సంవత్సరం వచ్చేసరికి శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతల్లో 90% పోయినాయి. అంతకుముందు కళ్ళజోడు వాడేవాడిని. మధ్యలో చిన్న యాక్సిడెంట్ అయ్యి 60% హెయిర్ ఫాలింగ్ జరిగింది. ఆ పోయినటువంటి హెయిర్ మొత్తం మరలా వచ్చింది. తర్వాత భుజం మీద ఒక చిన్న ట్యూమర్ ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోయింది. శారీరకంగా ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా నేను ఎటువంటి లబ్ధి పొందాను అనే విషయాన్ని మీకు తెలియజేసి ఆ మార్గం పట్ల మీకు విశ్వాసాన్ని కలగజేయడం కోసమే దీన్నంతా నేను చెప్తూ వచ్చాను. అయితే మీకు ఒక విషయం చివరిలో చెప్తున్నాను. శారీరకంగా మార్పు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఈ మార్గంలో పరిణతి చెందటానికి, పూర్తి పట్టు సాధించడానికి ఇంకొక 6 నెలల సమయం అవసరం అవుతుంది. అదృష్టవశాత్తు ఈ కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం వల్ల ఈ 2 నెలలు నాకు ఎటువంటి కార్యక్రమాలు లేవు. అంతకుముందు నా పని ఏమిటి? కార్యక్రమాల ఒత్తిడి, క్లాసులు నిర్వహించటం, బ్రహ్మోపదేశాలకు హాజరు కావటం, ధ్యానమాలిక పత్రికను సకాలంలో అందించే విధంగా దానికి ప్రిపరేషన్ చేయటం, ఇవన్నీ చేస్తూ వచ్చాను. గత ఈ 2 నెలలుగా దాదాపు మార్చి, ఏప్రిల్, మార్చిలో చివరిలో నుంచి ఇప్పటి వరకు ఈ 1 నెల రోజుల్లోనే ఎందుకో నాకు ఈ రెస్ట్ అనేది, ఈ లాక్డౌన్ అనేది ఒక రకంగా వరంగా భావిస్తున్నాను. ఇటువంటి సమయంలో ఒక మంచి అవకాశం నాకు కల్పించినటువంటి విజయీభవ ట్రస్ట్ వారికి మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక అసలు విషయానికి వద్దాం. బిడ్డలారా, నేను ఒక జువాలజీ లెక్చరర్గా పరిణామ సిద్ధాంతాన్ని గురించి ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి మీకు ఒక 2-3 విషయాలు ప్రస్తావిస్తాను. ఒకటి, మానవుడు పరిణామ క్రమంలో దశల వారీగా ఉద్భవించాడు తప్ప ఆకస్మికంగా రాలేదు. మానవుడు పరిణామ క్రమంలో దశల వారీగా ఉద్భవించాడు తప్ప ఆకస్మికంగా రాలేదు. జీవ పరిణామ శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం మానవుడు ఈ భూమి మీద ఉద్భవించి 10 లక్షల సంవత్సరాలు అయింది. అంటే 1 మిలియన్ సంవత్సరాలు అయింది. ప్రారంభంలో ఆటవిక జీవితంలో ఉన్నాడు. సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించాడు. భాష లేదు, బట్టలు లేవు, నిప్పు లేదు, వంట లేదు, ఏమీ లేదు. హీ వాజ్ జస్ట్ లైక్ ఎన్ ఎనిమల్. ఒక
ఎనిమల మాదిరిగా జీవించాడు. అయితే ప్రతి జంతువు కూడా ఎక్కువ కాలం జీవించాలనేటటువంటి భావన ఉంటుంది కాబట్టి ఒంటరి జీవితంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి మానవుడు సంఘ జీవితానికి, సామూహిక జీవితానికి మారటం జరిగింది. ఇదొక నాగరికత, సివిలైజేషన్ అంటారు. ఈ నాగరికత మొదలై సుమారుగా 20,000 సంవత్సరాలైనట్టుగా అంచనా వేయబడింది. 20,000 years. ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, స్వేచ్ఛగా జీవిస్తున్నప్పుడు మనిషికి ఎటువంటి ఒత్తిళ్ళు ఉండవు. కానీ సామూహిక జీవితం, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, సంఘ జీవితం, కట్టుబాట్లు, నియమాలు ఇవన్నీ వచ్చేసరికి స్వేచ్ఛగా జీవించవలసిన వ్యక్తి బంధించబడ్డాడు. ఎప్పుడైతే బంధించబడ్డాడో, నేను, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా కుటుంబం, నా ఆస్తులు, నా అంతస్తులు, కుటుంబాన్ని పోషించాలనేటటువంటి భావనలు పెరుగుతూ వచ్చాయో ఇతనిలో ప్రకోపించాయి. ఏం ప్రకోపించాయి? అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే ఏమిటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. వాస్తవానికి మానవుడు అంటే ఎవరు? మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మానవుడి గురించి 3 మాటలు చెప్తాను. ఒకటి, సకశేరుక జాతికి చెందినవాడు, వెన్నెముకుంటుంది. రెండవది, ఉష్ణ రక్తపు స్వభావం కలిగిన వాడు, వామ్ బ్లడెడ్ ఎనిమల్ అంటారు. మూడవది, పూర్తిగా శాకాహారి. ఈ 3 లక్షణాలతోటి కోతి లాంటి పూర్వీకుల నుంచి దశల వారీగా మానవుడు ఆవిర్భవించాడు తప్ప ఆకస్మికంగా రాలే. అయితే ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఏర్పడిందో అరిషడ్ వర్గాలు ప్రకోపించి మానవుడు దానవుడు అవుతూ వచ్చాడు. గత 10,000 సంవత్సరాల మానవ పరిణామ చరిత్రలో, గత 10,000 సంవత్సరాల మానవ పరిణామ చరిత్రలో లేదు నాగరికత చరిత్రలో మానవుడు 4 విప్లవాలు చవి చూశాడు. 4 విప్లవాలు. ఈ 4 చెప్తాను. ఒకటి, క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు. క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు అంటే 10,000 సంవత్సరాల నాడు. ఇప్పటికి క్రీస్తుకు పూర్వం 8,000 అంటే ఇప్పుడు 10,000 సంవత్సరాల నాడు ఒక్క భారతదేశంలోనే ఒక విప్లవం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా రాలే, ఒక భారతదేశంలో వచ్చింది. అది కూడా భారతీయుల వల్ల రాలే, ప్రత్యేకమైనటువంటి ఆర్య సంతతి వల్ల వచ్చింది. ఏమిటా విప్లవం అంటే ఆధ్యాత్మిక విప్లవం. అది అవసరం ఉండి రాలే, ఆకస్మిక ఉత్పరివర్తనం వల్ల వచ్చింది. అవసరం ఉండి రావటానికి, ఆధ్యాత్మిక విప్లవంగా ఉత్పరివర్తనం వల్ల రావడానికి చాలా తేడా ఉంటుంది. అలా వచ్చింది. అది ఫస్ట్ రెవల్యూషన్. అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే దశల వరకు కొన్ని మార్పులు జరిగాయి. అటువంటి ఆధ్యాత్మిక విప్లవం నుంచి కొంతకాలం తర్వాత వ్యవసాయ విప్లవం వచ్చింది. అగ్రికల్చరల్ రెవల్యూషన్ అంటారు. దీనివల్ల ఏమైంది? అడవుల విస్తీర్ణం తగ్గిపోతూ వచ్చింది, వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. అక్కడి నుంచి మానవుడికి సమస్యలు మొదలయ్యాయి. ఆధ్యాత్మిక విప్లవం వచ్చినప్పుడు సమస్యలు పెద్దగా లేవు. క్రీస్తుకు పూర్వం 3,000-4,000 సంవత్సరాల నుండి, అంటే ఇప్పటికి 6,000 సంవత్సరాల నుండి అగ్రికల్చరల్ రెవల్యూషన్ వచ్చింది. రెవల్యూషన్ అంటే విప్లవం అనుకోండి, హరిత విప్లవం అంటారు. దీనివల్ల ఏమైందంటే పంటలు పండిస్తున్నాడు కానీ సహజ సిద్ధమైనటువంటి
అడవులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ తర్వాత భారతదేశంలో ఆధ్యాత్మికత బలహీనపడటం, ఇతర దేశస్తులు మన దేశం మీదకి దండెత్తడం, మన సంపదను దోచుకోవటం, మనల్ని పరిపాలించడం, ఇవన్నీ కూడా మీకు తెలిసినయే. అయితే గత 400 సంవత్సరాలుగా మరొక విప్లవం వచ్చింది. అదేమిటంటే పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. ఇది మన వల్ల వచ్చింది కాదు, విదేశస్తుల వల్ల వచ్చింది. వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని మన దేశంలోకి ప్రవేశపెట్టి ఇండస్ట్రీస్ని బాగా పెంచి ఉత్పత్తిని పెంచాలనేటటువంటి భావంతో పారిశ్రామిక విప్లవానికి బీజం వేశారు. అది స్వతంత్రానికి ముందు కొంచెం తక్కువగా ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ర్యాపిడ్గా పెరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఏమైందంటే ప్రకృతి వనరులు బస్పీపట్నం అవుతూ వచ్చాయి, ఉత్పత్తి బాగా పెరిగింది, భౌతికవాద మత్తు పెరిగింది, వస్తు వినియోగం పెరిగింది, తర్వాత వృద్ధి రేటు పెరుగుతూ వచ్చింది. అవసరమైనటువంటి వస్తువులు కొద్ది తయారవుతున్నాయి, ప్రమాదకరమైన వస్తువులు చాలా తయారవుతున్నాయి. ఇదంతా కూడా మానవుడు తనకు తానుగా చేసుకున్నటువంటి కొన్ని తప్పులు. ఆ తర్వాత గత అర్ధ శతాబ్దంగా 5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవం వచ్చింది. అదేమిటంటే ఇన్ఫర్మేటిక్ రెవల్యూషన్, సమాచార విప్లవం. ఈ సమాచార విప్లవం ఎంత ప్రమాదకరమైందంటే మనిషిని ఉత్తమ సంస్కారాలను పెంపొందించే సమాచారం కొద్దిగా ఉంటుంది, చెడు సంస్కారాలు పెంచే సమాచారం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఈ సమాచార విప్లవం మొదలైన తర్వాత సమాచారం తెలుసుకుంటూ మనిషిలో తెలివి, మేధా సంపత్తి బాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఏమి లేకపోయినా బ్రతకగలుగుతారు, కానీ సెల్ ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, కంప్యూటర్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, వెబ్సైట్ లేకుండా, ఫేస్బుక్ లేకుండా మనుషులు బ్రతకలేకపోతున్నారు. ఏంటి వీటన్నిటి ఫలితం? శరీరం బలహీనపడుతూ వచ్చింది, మనసులో కూడా చెడు సంస్కారాలు పెరుగుతూ వచ్చాయి. ఒక మాట చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా మనుషులలో రెసిస్టెన్స్ పవర్ పడిపోయింది. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ కంటికి కనిపించినటువంటి కరోనా గురించి మనం ఇంత తీవ్రంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? ఎంత దురదృష్టం అంటే కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒక్కళ్ళకి కరోనా సోకితే కుటుంబ సభ్యులే వాళ్ళని బహిష్కరిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఐసీయూలో ఉంటే, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ అద్దాల నుంచి చూసి తృప్తి పడుతున్నారు. ఇంకా పిటిఎం అంటే ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళని కనీసం ఇంటికి కూడా తీసుకురారండి, తానేయటం లేదు, శ్మశానానికి కూడా వెళ్ళటం లేదు. అంతకుముందు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల మాదిరిగా జీవించినటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా ఊళ్ళో ఒక వ్యక్తి చనిపోతే కడసారి చూపుకు కూడా వెళ్ళటం లేదు. ఏమిటి ఈ పరిణామాలు? ఎందుకు ఇలా జరిగింది? ఎక్కడ పొరపాటు జరిగింది? దీనికి బాధ్యులు ఎవరు? దీని గురించి మనం ఆలోచించవలసిన అవసరం వచ్చింది. ఈ సందర్భంగా వ్యవసాయ విప్లవం ద్వారా, పారిశ్రామిక విప్లవం ద్వారా, సమాచార విప్లవం ద్వారా మానవ జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. క్లుప్తంగా చెప్తాను, బోరు కొట్టించను. ఎప్పుడైతే విప్లవాలు పెరుగుతూ వచ్చాయో వాటితో పాటుగా విలువలు తరుగుతూ వచ్చాయి. ఇంకొకసారి చెప్తున్నాను, విప్లవాలు పెరుగుతూ రావటం వల్ల విలువలు తగ్గిపోతూ వచ్చాయి. ఒక వాక్యం చెప్తాను.
మనం గర్వపడేంత అభివృద్ధి జరిగింది, బాధపడేంత పతనం కూడా జరిగిపోయింది. ప్రపంచ పతనాన్ని తిరిగి పునరుద్ధరించడానికి 100 మంది అవతార పురుషులు కూడా వైఫల్యం చెందుతారు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి పూర్తిగా అదుపు తప్పాడు. దీనికి మూల కారణం ఒకే ఒక పదం చెప్తాను: విచక్షణను కోల్పోయాడు. ఏది చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏది చెయ్యకూడదు అది చేస్తున్నాడు. ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాడు. ఏమి తినాలో అది తింటం లేదు, ఏమి తినకూడదు అది తింటున్నాడు. విషాన్ని అమృతం అనుకుంటున్నాడు, అమృతాన్ని విషంగా భావిస్తున్నాడు. వీటన్నిటి ఫలితంగా ఏం జరిగింది? కొన్ని విషయాలు చెప్తాను. గత 6000 సంవత్సరాలుగా మానవుడు శారీరకంగా, మానసికంగా అన్ని విధాలా బలహీనపడ్డాడు. వింత భయంకరమైనటువంటి రుగ్మతలకు గురవుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. 50 ఏళ్ల క్రితం మూత్రపిండాల వైఫల్యం లేదే, క్యాన్సర్ లేదే, పక్షవాతాలు లేవే, గుండె జబ్బులు లేవే, కీళ్ళవాతాలు లేవే. ఏమిటి దుస్థితి? శారీరకంగా బలహీనపడ్డాడు, మానసికంగా బలహీనపడ్డాడు. ఎవరూ నివారించలేనటువంటి భయంకరమైన జబ్బులకు గురవుతున్నాడు. ఈ జబ్బులు మొత్తం వైద్య రంగానికే సవాలుగా మారింది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. కంటికి కనిపించినటువంటి వైరస్ను గురించి ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోతుందంటే మానవుడు ఎదుగుతున్నాడా, దిగజారుతున్నాడా? మేధావులంతా కూర్చొని ఆలోచించవలసినటువంటి తరుణం వచ్చింది. అలాగే కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ, సమాజంలో కానీ, దైనందిన కార్యక్రమాల్లో కానీ ఒక్కడు కోల్పోతున్నాడు, సమర్థత కోల్పోతున్నాడు. అంటే సమర్థవంతంగా రాణించలేకపోతున్నాడు. ఒక విషయం చెప్తాను. మానసిక ఒత్తిళ్లు పెరిగి వాటిని తట్టుకోలేక, నిద్ర రాక విపరీతంగా వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. చాలామంది కుటుంబాల్లో నిద్ర మాత్రం లేకుండా నిద్రపట్టే అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మనిషి ఎంతగా దిగజారిపోయాడో మీరు ఆలోచించండి. వృత్తిలో, దైనందిన కార్యక్రమాల్లో సమర్థవంతంగా రాణించలేకపోవడం. ఇంకొక విషయం చెప్తున్నాను: వ్యసనాలకు అలవాటు పడటం. ఇక మరో కీలకమైన విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపడతారు. మనుషులకి పరధ్యానం పెరుగుతుంది, వర్తమానంలో జీవించడం తగ్గిపోతుంది. పరధ్యానం పెరుగుతుంది, గతాన్ని గురించినటువంటి చింత ఉంటుంది. గతం అనేది ఒక పెద్ద బరువైన మూట అయిపోతుంది. అది మనసులో పెట్టుకుని భవిష్యత్తు ఏమైపోతుంది అనేటటువంటి ఆందోళనతోటి వర్తమానాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒక పదం వాడతాను: ఎక్కువ మంది లివింగ్ డెడ్ బాడీస్ లాగా ఉంటున్నారు. లివింగ్ డెడ్ బాడీస్. ఇంకొక విషయం చెప్తాను. ఎవరైతే పరధ్యానంలో ఉంటారో, మానసిక బలహీనతలు పెంచుకుంటారో, మానసిక శక్తులు కోల్పోతారో, వాళ్ళల్లో నిద్రాణమై ఉన్నటువంటి సృజనాత్మకత, కళాత్మకత పూర్తిగా హరించుకుపోతుంది. క్రియేటివిటీ తగ్గిపోతుంది, ఆర్టిస్టిక్ టెండెన్సీ కూడా తగ్గిపోతుంది. మీరు గమనించండి, మీ కుటుంబాలను పరిశీలించండి, సమాజాన్ని పరిశీలించండి. ఒక మాట వాడతాను: ముందు నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత సమాజాన్ని గురించి పరిశీలించు, ఆలోచించు. నీ జీవితం అనేది అనంతమైన పుస్తకం, సమాజం అనేది అనంతమైన గ్రంథాలయం. పుస్తక పరిజ్ఞానం కన్నా సమాజాన్ని గమనిస్తేనే మనకు సమాచారం మంచిది అందుతుంది. ఎందుకంటే ఇది ప్రత్యక్ష అనుభవం అవుతుంది. సో సృజనాత్మకత, కళాత్మకతను తాకట్టు పెట్టి ఇంకా మనిషి సాధించేది ఏమిటి? ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ఆశ్చర్యపడతారు.
మనుషులంతా కూడా శారీరక సుఖానికి అలవాటు పడి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. అసలు ఆనందం అంటే నిర్వచనం తెలియటలే. తృప్తిని, సంతోషాన్ని, అనుభూతిని ఆనందం అనుకుంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఫర్గెటింగ్ అబౌట్ హ్యాపీనెస్ అండ్ థింకింగ్ అబౌట్ బాడీలీ కంఫర్ట్స్. మేధావులు మొత్తం కూడా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, మీడియా వాళ్ళు కానీ, శాస్త్రవేత్తలు కానీ, వగైరా చదువుకున్న ప్రతి మేధావి కూడా జీవితాన్ని మొత్తాన్ని శారీరక సుఖం కోసమే కేటాయించి దానికోసం పరితపిస్తున్నాడు తప్ప ఆనందంగా జీవించాలనేటటువంటి భావన కలగటలే అసలు. ఇంకొక విషయం చెప్తున్నా, ఆనందంగా జీవించాలి అనుకునే వ్యక్తికి, ఆనందంగా జీవిస్తున్న వ్యక్తికి ఆర్థిక వనరులు అవసరం లేదు. సుఖపడటానికి ఆర్థిక వనరులు కావాలి కానీ ఆనందంగా జీవించడానికి ఆర్థిక వనరులు ఎందుకు? ఈ ఒక్క విషయం ఆలోచించండి. మీరు ఏ రంగాన్ని తీసుకోండి, ప్రతి రంగం కూడా డబ్బుతో ముడిపడింది. ఈవెన్ ఆధ్యాత్మిక రంగం కూడా డబ్బుతోనే ముడిపడింది. ఆధ్యాత్మికవేత్తలు కూడా డబ్బు సంపాదన ముసుగులో ఉంటున్నారు తప్ప ఆశ్రమాలు పెంచుకోవాలి, సాధకులను పెంచాలి, కట్టడాలు పెంచాలి, ఇతర దేశాలకు కూడా వ్యాపించాలనే భావన పెరుగుతుంది తప్ప ఆనందం అనే దాని గురించి ఆలోచించడం లేదు. మరొకసారి చెప్తున్నాను, ధనం ముఖ్యం అనుకున్న వ్యక్తికి ధర్మం ఉండదు. ధనం ముఖ్యం అనుకున్న వ్యక్తికి ధర్మం ఉండదు. ధర్మం లేని వ్యక్తికి దివ్యత్వం ఉండదు. దివ్యత్వం లేని వ్యక్తులకి ఆధ్యాత్మికతలో పట్టు దొరకదు. కొంచెం ఆలోచించండి. ఇటువంటి కాన్ఫరెన్స్లు చాలా జరుగుతున్నాయి. ఎంతమందిలో మార్పు వస్తుంది? ఎందుకు మార్పు రావటం లేదంటే సుఖానికి అలవాటు పడి ఆనందంగా జీవిస్తున్నామని చెప్పి భ్రమపడుతున్నారు. కరెన్సీ ముఖ్యం అనుకున్న వ్యక్తికి క్యారెక్టర్ ఉండదు. ప్రాపర్టీ ముఖ్యం అనుకున్న వ్యక్తికి ప్యూరిటీ ఉండదు. మనీ ముఖ్యం అనుకున్న వ్యక్తికి మొరాలిటీ ఉండదు. వెల్త్ ముఖ్యం అనుకున్న వ్యక్తికి హెల్త్ ఉండదు. ఇది నగ్న సత్యం. నేను చెప్పేది కాదు, ఇది జగమెరిగిన సత్యం. మనిషి ఎప్పుడైతే విచక్షణ కోల్పోయాడో విషాన్ని అమృతం అనుకుంటున్నాడు. అదే నాకు అవసరం అనుకుంటున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనుషులంతా వావి వరస లేకుండా సెక్స్ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. మీకు ఒక కీలకమైన రహస్యం చెప్తాను. చిన్న వయసులో కానీ, వయసు మళ్ళిన తర్వాత కానీ అక్రమ సంపాదనకి, అక్రమ సంబంధాలకు అలవాటు పడుతున్నటువంటి వ్యక్తులకి, అక్రమ సంపాదనకు, అక్రమ సంబంధాలకు అలవాటు పడుతున్నటువంటి వ్యక్తులకి ధర్మం ఉండదు. ధర్మం తగ్గిపోతుంది, దానవత్వం పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసిన నగ్న సత్యాలు. చివరగా ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాళ కుటుంబ వ్యవస్థను గమనించండి. కుటుంబ వ్యవస్థ కుళ్ళిపోతుంది, వివాహ వ్యవస్థ వికటిస్తుంది. ఒకవైపు వివాహాల జోరు కొనసాగుతుంది, మరొక వైపు విడాకుల పర్వం మొదలవుతుంది. ఎంత దురదృష్టం అంటే, నాకు తెలిసిన వాళ్ళే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ కాకముందే ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. వివాహం అయిన తర్వాత
భార్యాభర్తలు 4 గోడల మధ్య సమాజం కోసం కలిసి జీవిస్తున్నారు తప్ప మనసులు కలవటంలే. మనసులు కలవకుండా మనుషులు కలిసి జీవించేటట్లయితే ఆ ఇల్లు ఒక రవాణా కాష్టం అవుతుంది కదా. ఇంట్లో ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా. కురుక్షేత్ర సంగ్రామం అంటే బయట జరిగింది కాదు, మన లోపలే జరుగుతూ ఉంది. వీటికన్నిటికీ మూల కారణం ఏంటి? వాట్ ఈజ్ ద రూట్ కాజ్? దీని గురించి చెప్తాను. మీకు ఒక విషయం చెప్తున్నాను. కారణము, కార్యము, ప్రభావం, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు. ఇది ఫిజిక్స్లో ఉంది, చూసుకోండి. కారణం లేకుండా కార్యం జరగదు, కార్యం లేకుండా ప్రభావం కనిపించదు. ఇవాళ కనిపించేటటువంటి ప్రభావం వెనుక మూల కారణం ఉంది. మూల కారణం సూక్ష్మంగా ఉంటుంది, ప్రభావం స్థూలంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ చిన్న సంఘటన జరిగినా మీ శరీరంలో ఏం జరిగినా దానికి తప్పనిసరిగా మూల కారణం ఉంటుంది, రూట్ కాజ్ ఉంటుంది. తుమ్ము రావటానికి మూల కారణం ఉంటుంది, దగ్గు రావటానికి మూల కారణం ఉంటుంది, జబ్బు రావటానికి మూల కారణం ఉంటుంది. కారణం మాత్రం కంటికి కనిపించదు, దాని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి విశ్లేషించండి. గత 6000 సంవత్సరాలుగా మానవుడు చేసినటువంటి అనేక తప్పుల వలన ఈనాడు మానవ జాతి యావత్తు కూడా శిక్షణ అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభావాన్ని గురించి కలత చెందుతున్నారు. ప్రభావాన్ని గురించి బాధ్యతను తీసుకోలేకపోతున్నారు. వేరే వాళ్ళు బాధ్యులని చెప్పి వాళ్ళ మీద నెట్టేస్తూ ఉన్నారు. ఇవాళ ఎట్ట పరిస్థితి ఎలా వచ్చిందంటే అద్దె గర్భాల కోసం బుక్ చేసుకోవాల్సి వస్తుంది. స్పెరం బ్యాంకులు వస్తున్నాయి. 9 నెలలు కడుపులో బిడ్డను మొయ్యటమే పెద్ద సమస్యగా మారుతుంది. పురుషులేమో దివ్యత్వాన్ని కోల్పోతున్నారు, స్త్రీలేమో మాతృత్వాన్ని కోల్పోతున్నారు. ఒకవైపు మాతృత్వాన్ని కోల్పోయి రెండో వైపు దివ్యత్వాన్ని కోల్పోయి ఇక ఈ మనిషి సాధించేది ఏమిటి? అందుకే మనుషులంతా యంత్రాల మాదిరిగా పనిచేస్తున్నారు తప్ప, డబ్బు కోసం పనిచేస్తున్నారు తప్ప, మానసిక ఒత్తిడితో పనిచేస్తున్నారు తప్ప, టెన్షన్స్ పెంచుకుంటున్నారు తప్ప, ఈ టెన్షన్కి మూల కారణం ఏంటి, ఎలా తొలగించుకోవాలి, దీని గురించి ఆలోచించలేకపోతున్నారు. ఈ ఆధ్యాత్మికత కూడా ఒక రకంగా ఎలా ఉందంటే అశాస్త్రీయంగా ఉండి, వ్యాపారాత్మకంగా ఉండి, డబ్బుతో ముడిపడి ఉండి, మనుషులంతా కూడా పరిమితంగా మారి కార్పొరేట్ కంపెనీల మాదిరిగా తయారై పరిమిత తత్వాన్ని పెంచుకొని, అహంకారాన్ని పెంచుకొని సాధకులను ఉపయోగించుకుంటున్నారు. సాధకులు కూడా బంతుల మాదిరిగా తిరుగుతున్నారు. నేను చాలా సందర్భాల్లో బాధపడ్డాను. ఏమిటి, అన్నీ తెలిసినటువంటి ఆధ్యాత్మికవేత్తలు తప్పులు చేస్తే ఈ ప్రపంచాన్ని కాపాడేది ఎవరు? అయితే దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఇక మనం సొల్యూషన్ వైపుకి వద్దాం. మీకు 2 విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది, క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు భారతదేశంలో ఏం జరిగింది, దీని గురించి కళ్ళకు కట్టినట్టుగా 2 విషయాలు చెప్తాను. పాశ్చాత్య దేశాల మొత్తం కూడా ఇంద్రియాలను ఉద్రేకపరిచి, రెచ్చగొట్టి, ఆవేశపరిచి, కవ్వించి, అతిగా ఉపయోగించి, సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో పారిశ్రామిక ఉత్పత్తులు గణనీయంగా పెంచి, భౌతికవాదం మత్తులో పూర్తిగా ఇరుక్కొని సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడేటటువంటి సైన్సు సాంకేతిక పరిజ్ఞానపు జీవితానికి అలవాటు పడి ప్రపంచాన్ని సర్వనాశనం చేశారు. ఇంకొకసారి చెప్తాం అలా నేను. పాశ్చాత్య దేశాలు మొత్తం కూడా ఇంద్రియాలని రెచ్చగొట్టి, కవ్వించి, ఉద్రేకపరిచి, ఆవేశపరిచి,
అతిగా ఉపయోగించి సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో పారిశ్రామిక ఉత్పత్తులు పెంచి భౌతికవాద మొత్తం తీవ్రంగా వృద్ధి చేసి సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడేటటువంటి జీవన విధానంతో ఇవాళ ప్రపంచాన్ని పతనం చేశారు. ఒక్కసారి ఏ దేశాలలో కరోనా బాగా విజృంభిస్తుందో ఒకసారి మీరు గమనించండి. సంపన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలే ఈ కరోనా మహమ్మారితో విలవల్లాడిపోతాయి. చూసుకోండి ఒకసారి. అయితే క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు, అంటే ఇప్పటికి 10,000 సంవత్సరాల నాడు, నేను ప్రారంభంలో చెప్పాను ఆధ్యాత్మిక విప్లవం వచ్చిందని. అది అవసరం ఉండి రాలే, ఆకస్మిక ఉత్పరివర్తన వల్ల వచ్చింది. అదేమిటి? ఇంద్రియాలను నిగ్రహించి, అదుపు చేసి, పరిమితం చేసి, మనసును కరిగించి, బుద్ధిని వికసింపజేసి, కనిపించే స్థూల జగత్తును నడిపించేటటువంటి భగవంతుణ్ణి, పరమాత్మను, ఆత్మస్థితికి చేరినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డ సంస్కృత భాషలో మంత్రాలు, శ్లోకాల రూపంలో ఆధ్యాత్మిక విధానాన్ని ప్రపంచానికి కానుకగా అందించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. నేను ఒక్క మాట చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకముందు, ప్రవేశించిన తర్వాత కూడా భారతదేశాన్ని గురించి చాలా తక్కువగా ఆలోచించాను, తక్కువగా అంచనా వేశాను, కొన్ని సందర్భాల్లో కించపరుస్తూ మాట్లాడాను. తప్పు. ఒకే ఒక మాట చెప్తున్నాను. ఈ దేశంలో జన్మించటమే మన పూర్వజన్మ సుకృతం. ఏమిటి ఈ దేశంలో ఏం జరిగిందో మళ్ళొక్కసారి చెప్తాను మీకు. ఇంద్రియాలను అదుపు చేసి, నిగ్రహించి, పరిమితం చేసి, మనసును కరిగించి, బుద్ధిని వికసింపజేసి, ఆత్మస్థితికి చేరి, కనిపించే స్థూల జగత్తును నడిపించే పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి సంస్కృత భాషలో ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలకి తల్లి వంటి భాష ఏమిటంటే సంస్కృత భాష. ఇట్ ఈస్ డివైన్ లాంగ్వేజ్. దానిలో మంత్రాలు, శ్లోకాల రూపంలో వేద విజ్ఞానాన్ని, స్పిరిచువాలిటీని ప్రపంచానికి అందించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. ఇక చివరకు వస్తున్నాను. ఇటువంటి ఆధ్యాత్మికత ప్రపంచానికి తప్పనిసరిగా అవసరమే. ఇటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని ప్రపంచానికి అందించడంలో కంకణం కట్టుకున్నటువంటి 4 వ్యక్తులు మన దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఎక్కడా లేరు. ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తం చేయాలనేటటువంటి భావంతో కంకణం కట్టుకొని జీవితాలను త్యాగం చేసినటువంటి 4 మహానుభావులు వెలిసినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. ఒక భవనం నిర్మించడానికి 4 వైపులా 4 స్తంభాలు కావాలి. ఆధ్యాత్మిక ప్రేమ ప్రపంచంలో అలాంటి ఈ 4 తప్పనిసరిగా అవసరం. ఒకటి ఏంటంటే సద్గురువులు. బీ కేర్ఫుల్. బోధ గురువులు కాదు, బాధ పెట్టే గురువులు కాదు, శిష్యుల దగ్గర గురుదక్షిణ పోగు చేసుకునే గురువులు కాదు. సద్గురువులు అనుభవాన్ని పొంది అనుభవసారాన్ని ప్రపంచానికి అందించే వాళ్ళనే సద్గురువులు అంటారు. బోధన 50% ఉంటుంది, అంతే మోతాదులో అనుభవం ఉంటుంది. అనుభవం ఎక్కువగా ఉండి బోధించలేకపోతే అది బలహీనతే. బోధన ఎక్కువగా ఉండి అనుభవం లేకపోతే అది ఇంకా ప్రమాదకరం.
సద్గురువు ఏం చేస్తాడంటే ఆధ్యాత్మికతని సైన్స్ పరంగా శాస్త్రయుక్తంగా విశ్లేషించి ప్రపంచానికి అందిస్తాడు. అటువంటి సద్గురువులు వెలిసినటువంటి పవిత్రమైన గడ్డే మన భారతదేశం. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బోధన మాయే, అనుభవం కూడా మాయే. బోధన మాయే, అనుభవం కూడా మాయే. అనుభవం వ్యక్తిగతమైంది, బోధన కేవలం భాషకు సంబంధించింది. ఇంద్రియ పరిధిలో ఉన్నదే బోధన. కొంతకాలం బోధించిన తర్వాత బోధన అనుభవం రెండు మాయా అనే ఒక పరివర్తన పశ్చాత్తాపం కలిగి వీళ్ళు మౌనానికి వెళతారు. సద్గురువులు కొంతకాలం బోధించిన తర్వాత సమాచారం మాయే, అనుభవం కూడా మాయే. అనంతమైన భగవంతుని గురించి వర్ణించడానికి పరిమితమైన భాష ఎట్లా సరిపోతుంది? భాష కేవలం తృప్తి కోసమే. అందుకని బోధన మాయే, అనుభవం మాయే, రెండు వదిలేస్తారు, మౌనానికి వెళ్ళిపోతారు. వాళ్ళే అవధూతలు. మీకు అవధూతల గురించి ఒక మాట చెప్తాను. వాళ్ళలో రెండు ఉండవు, రాగము ద్వేషం రెండూ ఉండవు. వాళ్ళు అసలు ప్రజా సంబంధాలు కోరుకోరు, ప్రజల గురించి ఆలోచించరు, ప్రజలు వాళ్ళని గురించి ఆలోచిస్తారు. ఎండకి ఎండుతూ ఉంటారు, వర్షంలో తడుస్తుంటారు, చల్లో వణుకుతుంటారు, బట్టలు ఉండవు, ఆహారం సరిగా ఉండదు, స్నానం ఉండదు, నిద్ర ఉండదు, బ్రతికి ఉన్న శవం మాదిరి ఉంటారు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రకృతి పరవశించిపోతుంది. అటువంటి అవధూతలు వెలిసినటువంటి గడ్డ మన భారతదేశం. ఇప్పటికీ చాలామంది అవధూతలు వాళ్ళ ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. ఎందుకంటే బోధించే వ్యక్తుల ద్వారా ప్రపంచంలో మార్పు చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే బోధన అనేది ఒక రకమైన వ్యసనం. కానీ మనసు పవిత్రంగా ఉంటే వాళ్ళ పవిత్రతే ప్రపంచానికి వరం అవుతుంది. ప్రకృతి పరవశించిపోతుంది. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రకృతి కదులుతూ వస్తుంది. వాళ్ళే అవధూతలు. అంటే గురువుల కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరంటే అవధూతలు. వాళ్ళు పూర్తిగా ఆత్మస్థితిలో ఉంటారు. బోధనలు ఉండవు, మంత్రోపదేశాలు ఉండవు, ఏముండవు. తమలో తాము రమించిపోతూ ఉంటారు, ఆనందంలో ఓల్లాడుతూ ఉంటారు. వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి ఇల్లు దేవాలయం అవుతుంది. వాళ్ళు నివసించే ప్రతి ప్రాంతం శక్తి స్థావరం అవుతుంది. వాళ్ళ ఉనికే ప్రపంచంలో సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఇతర దేశాల్లో చాలామంది ఉన్నారు, ఎవరు అవధూతలు లేరు. మత ప్రవక్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ అవధూతలు ఎక్కడా లేరు. చూసుకోండి, అవధూతలకు పుట్టినిల్లు భారతదేశం. ఎందుకంటే సద్గురువే తర్వాత దశలో అవధూతగా మారిపోతాడు. వీళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. వీళ్ళు ఎక్కడ బోధలు చేయరు. అసలు వీళ్ళకి వెళ్ళి అలా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. ఇంకా సాధన అంటూ ఏముండదు. ఇటువంటి అవధూతల స్థితి నుండి లోక కళ్యాణం కోసం, అవధూతల స్థితి నుండి లోక కళ్యాణం కోసం జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఋషులు. ఋషుని గురించి 4 మాటలు చెప్తాను. పరిపూర్ణులు, సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు. పరిపూర్ణులు, సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు. 4వది
సత్యదర్శకులు. అంటే వీళ్ళెవరంటే అవధూతల స్థితి నుండి లోక కళ్యాణం కోసం జీవించేవాళ్ళు. అవధూతల స్థితి నుండి లోక కళ్యాణం కోసం జీవించేవాళ్ళు. వీళ్ళు ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటారు, కానీ ప్రజల్లో ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిదిద్దటం కోసం గురువులను ఉపయోగించుకుంటారు. అది సద్గురువులు మాత్రం ప్రజా సంబంధాల్లో పూర్తిగా నిమగ్నం అవుతారు. ఋషులు మాత్రం ప్రజా సంబంధాలకు దూరంగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే గురువుల ద్వారా లోక కళ్యాణం కోసం కార్యక్రమాలు నడుపుకుంటూ ఉంటారు. ఇక చివరగా అతి అరుదుగా వందలాది సంవత్సరాల్లో వందల కోట్ల మందిలో వందలాది సంవత్సరాల్లో వందల కోట్ల మందిలో ఒకళ్ళో ఇద్దరు ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తూ ఉంటారు. వాళ్ళే అవతార పురుషులు. ఒకసారి నలుగురిని చూడండి. ఒకటి సద్గురువులు. ఇవాళ లేరు సద్గురువులు, లేరు, చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు లేకపోతే ప్రపంచం అదుపు తప్పుతుంది. అవధూతలు, వీళ్ళ ఉనికిని ప్రపంచం గుర్తించదు. వీళ్ళు ఒంటరి జీవితాన్ని, ఏకాంతాన్ని కోరుకుంటారు తప్ప ప్రజా సంబంధాలను పెంచుకోరు. ఋషులు వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని అమలు జరపాలంటే సద్గురువులు కావాలి. ఇవాళ గురు వ్యవస్థ ఎలా ఉందో ఆలోచించండి ఒకసారి. వందల వేల లక్షల మంది గురువులు తయారవుతున్నారు. ఎప్పుడైతే గురువులు పెరుగుతున్నారో వాళ్ళు కూడా భౌతికవాదం మత్తులో ఉండి కుటుంబ పోషణ కోసం ఉదర పోషణార్థం ప్రజల్లోకి రావటం వల్ల ఆధ్యాత్మికత బలహీనమైపోతుంది. ఇటువంటి తరుణంలో లోక కళ్యాణం కోసం ఒక శరీరాన్ని తెచ్చుకొని దాని ద్వారా ప్రపంచం ఊహించలేని, అంచనా వేయలేని అద్భుతాలను, సిద్ధులను, చమత్కారాలను ప్రదర్శించే వాళ్ళు ఎవరంటే అవతార పురుషులు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సద్గురువులు, అవధూతలు, ఋషులు, అవతార పురుషులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేరు, మన భారతదేశంలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆధ్యాత్మికత భారతదేశంలో విస్తరించలేకపోయిందంటే, ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చినప్పుడు కొంతమందిలోనే లోపల ఉత్పరివర్తనం జరిగింది. ఈ మాట మరి మీరు అర్థం చేసుకోండి. మ్యుటేషన్ అంటారు. ఇవల్యూషన్ వేరు, మ్యుటేషన్ వేరు. మ్యుటేషన్ అంటే సడన్గా వచ్చుద్ది. క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు భారతదేశంలో ఆధ్యాత్మికత యొక్క అవసరం లేదు పెద్దగా. అవసరం లేకపోయినా సరే వెలుగులోకి వచ్చింది, దాని ప్రభావం కొనసాగుతూ వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే ఒకే ఒక తప్పు జరిగింది. ఆధ్యాత్మికత నవీన మానవుడి యొక్క మేధస్సుకు అనుగుణంగా రూపాంతరం చెందలే. మనిషి యొక్క కాన్షియస్నెస్ మారుతున్నప్పుడు అందించే విధానాలు కూడా మారాలి. అందుకే 20వ శతాబ్దంలోనే ఐన్స్టీన్ చెప్పినటువంటి మాట గుర్తు తెచ్చుకోండి. ఆధ్యాత్మికత చాలా అవసరం, కానీ ఇది సైన్స్ పరంగా ఉండాలి కదా. సైన్స్ ఒక్కటే ఉంది, ఆధ్యాత్మికత లేకపోతే ఏమవుతుంది? ఆలోచించండి. అందుకే చెప్తుంటారు, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ మొరాలిటీ,
సైన్స్ వితౌట్ హ్యూమానిటీ యూజ్లెస్ అండ్ మోర్ ఓవర్ డేంజరస్ అన్నారు. కాబట్టి సైన్స్ ఉన్నప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధం అవుతుంది, అతిగా ఉంటేనే ప్రమాదకరం. ఇప్పుడు సైన్సు సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరగటం వల్ల జీవితం సులభతరం అవుతుంది, కానీ మనిషి శరీరం ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. శరీరం బలహీనం పడుతూ ఉండి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తే భౌతికవాదంలో జీవిస్తున్నప్పటికీ భౌతికవాదాన్ని అనుభవించలేరు కదా. 40 ఏళ్ళకి షుగర్ వచ్చి 50 ఏళ్ళకి బీపీ వచ్చి 60 ఏళ్ళలోపే బైపాస్ సర్జరీ చేయించుకుంటే ఆ జీవితం ఏందో నాకు చెప్పండి. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే టెక్నాలజీ యొక్క మోతాదు మించిపోయింది. అంటే ఫారినర్స్ మొత్తం కూడా బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు. భారతదేశస్తులేమో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు, కానీ వీళ్ళు కూడా బాహ్యపరమైనటువంటి బంధాలు పెంచుకుంటున్నారు. స్వామీజీలతోటి, గురుజులతోటి, బాబాలతోటి, సంస్థలతోటి బంధాలు పెంచుకొని వీళ్ళలో కూడా రాగద్వేషాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆధ్యాత్మికత అవసరమే, కానీ అశాస్త్రీయత మాత్రం ఉండకూడదు. నేను దీని గురించి విపరీతంగా మదనపడ్డాను, బాధపడ్డాను. అందుకని ఒక లోతైనటువంటి అన్వేషణ చేసి ఆధ్యాత్మికతను సశాస్త్రీయంగా అందించాలనేటువంటి తపనతోటి నేను చేసినటువంటి ప్రయోగం ఇంకా పూర్తి కాలే. 2021 సంవత్సరం వచ్చేసరికి నాలో ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. ఎందుకు వస్తుందంటే నేను అనుసరించినటువంటి విధానం చాలా గొప్పది. ఇంకొక విషయం చెప్తున్నాను, అదేంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధన చేసేటటువంటి వ్యక్తులకి కలిగేటటువంటి లాభం చెప్తాను. ఒకటి, కండపుష్టి ఉంటుంది. చనిపోయే రోజు వరకు బాడీలో ఎటువంటి డిసీజ్ ఉండదు. ఉంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. డిసీజ్ ఉండకూడదు అసలు. ఎందువల్ల? అసలు శరీరమే లేకపోతే డిసీజ్కి అవకాశం ఎక్కడిది? కాబట్టి ఒకటి కండబలం, 2 అర్ధబలం. నేను మీకు రిటర్న్గా రాసిస్తాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి జీవితాన్ని కొనసాగించే వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, కుటుంబ పోషణకు ఎటువంటి లోటు ఉండదు. అదనంగా ఉండకపోవచ్చు, కానీ అవసరాలు మాత్రం ఆగవు. అదనంగా ఉండకపోవచ్చు, కానీ అవసరాలు మాత్రం ఆగవు. ఎప్పుడు ఎంత రావాలో అంత వస్తుంది, ఎలా రావాలో అలా వస్తుంది. అసలు ఆర్థిక వనరుల గురించి ఆలోచించవలసిన అవసరం లేనే లేదు. మూడోది, సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడినో, శాస్త్రవేత్తనో, పారిశ్రామికవేత్తనో, వ్యాపారస్తుడినో, ఉద్యోగస్తుడి కన్నా కూడా ఆధ్యాత్మికవేత్త అంటే గౌరవం ఇస్తారు. ఎందుకంటే అతని భాష కానీ, భావన కానీ, ఆలోచన కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ, మొక్కవళ్ళగాలు కానీ, ప్రజా సంబంధాలు కానీ అందరూ గౌరవించబడే విధంగా అతని జీవితం ఉంటుంది. అరిషడ్ వర్గాలు లేకపోతే ప్రపంచం శిరస్సు వంచి పాదాబంధనం చేస్తుంది కదా. సమాజంపై పట్టు ఉంటుంది. 4వది, సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తాడు. మీకు ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను. ఏ ఫ్రీ మైండ్ కెన్ అచీవ్ ఎనీథింగ్, స్లావరీ మైండ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. సంపూర్ణ స్వేచ్ఛను పొందే వ్యక్తి ఈ విశ్వంలో ఏమైనా సాధించగలుగుతాడు. బానిసత్వంతో జీవించే వ్యక్తి బ్రతికుండి చచ్చిపోతాడు. దేర్ ఈజ్ నో బౌండరీ ఫర్ ద పవర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. మానవుడి యొక్క మేధస్సుకు పరిధి కానీ పరిమితి కానీ లేదు. ఇట్ ఈస్ ద ఇన్ఫినిట్ లైబ్రరీ ఆఫ్ ద యూనివర్స్. మానవుడి యొక్క మేధస్సు విశ్వపు గ్రంథాలయం. అసలు బయట నుంచి మనం సమాచారం పొందవలసిన పని లేదు. గురువులు కేవలం ఒక వృత్తి ప్రేరక మాదిరిగా పనిచేస్తారు తప్ప వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. నదిని దాటం కోసం పడవను ఉపయోగించుకోవాలి తప్ప నదిని దాటిన తర్వాత పడవ ఎందుకు ఇంక మనకి?
గురువు పట్ల కృతజ్ఞత ఉండాలి, గౌరవం ఉండాలి, ఆయన పట్ల భక్తి భావన ఉండాలి. కానీ అటాచ్మెంట్ ఉండకూడదు, చాలా ప్రమాదకరం. భౌతిక సంబంధం కోరుకునే ఏ వ్యక్తి అయినా సరే జ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. ఇవాళ సంస్థలు ఏమవుతున్నాయంటే, ఆధ్యాత్మిక సంస్థలు మొత్తం శిష్యుల్ని బంధించి వాళ్ళని ఒక రకంగా బానిసలుగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ 4 లభించాలంటే మార్గం ఏంటి? చివరికి వచ్చాను. 5 నిమిషాలు ముగిస్తాను. ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు. అసలు నువ్వు ఎవరివి? రెండోది, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను. ఈ 2 ఆలోచించండి. కనిపించేటటువంటి ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? కనిపించేటటువంటి చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మరలా ఏమైపోతుంది? ఇంకొక మాట చెప్తున్నాను. పుట్టుకేమిటి, మరణమేమిటి? పుట్టుకేమిటి, మరణమేమిటి? పుట్టుక మరణాల మధ్య జరిగేటటువంటి ఈ మాయ నాటకం ఏమిటి? బంధాలేమిటి, అనుబంధాలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, భార్య బిడ్డలేమిటి, సంసారం ఏమిటి? ఏంటిదంతా? కాబట్టి పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కానీ బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను. పుట్టుకకు ముందు నువ్వు ఉన్నావు, మరణం తర్వాత కూడా నువ్వు ఉంటావు. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? అనంతం, కాలాతీతుడవు. విశ్వం ఎప్పుడు మొదలైందో నువ్వు అప్పుడు మొదలయ్యావు. విశ్వం ఉన్నంత వరకు నువ్వు కొనసాగుతావు. నీకు భయం ఎక్కడిది? నశించిపోయేది, మరణించేది కేవలం ఈ శరీరమే కదా. బర్త్ ఈజ్ అన్ ఇన్సిడెంట్, డెత్ ఈజ్ అన్ యాక్సిడెంట్. బర్త్ మాయే, డెత్ మాయే. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికత గురించి శాస్త్రీయంగా విశ్లేషించుకుంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయంగా విశ్లేషించుకుంటారో వాళ్ళకి డెత్, బర్త్ 2 లేవు. బర్త్ లేదు, డెత్ లేదు. ఇక నీకుందంటావా? ఏముంది నీకు? ఆస్తులు అంతస్తులు మొత్తం వదిలిపెట్టిపోయాయి. కుటుంబ సభ్యులు మొత్తం వదిలేస్తారు. కొంతమంది వాకిల్ దాకా వస్తారు, కొంతమంది వల్లకాటి దాకా వస్తారు. నీ దగ్గరకు వచ్చి నీతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. పోనీ నాకు తెలుసు అంటావా? నువ్వు తెలుసుకున్నది మొత్తం మాయే కదా. గుర్తింపు వచ్చిందంటావా? గుర్తింపు కూడా మాయే కదా. కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి అంటావా? అవి కూడా మాయే కదా. సమాజం నన్ను గుర్తించాలి అనుకున్న ప్రతి వ్యక్తి నటిస్తాడు. సమాజం నన్ను గుర్తించాలి అని భావించుకునే ప్రతి వ్యక్తి సమాజానికి అనుగుణంగా జీవిస్తూ నటనను పెంపొందించుకుంటాడు. స్టేజి మీద నటిస్తే అభినందనలు వస్తాయి, కానీ జీవితంలో నటిస్తే శక్తి కోల్పోతారు. కీర్తికాంక్ష కానీ, గుర్తింపు కాంక్ష కానీ, ధనకాంక్ష కానీ, అధికారకాంక్ష కానీ, ఇవి ఎంత ప్రమాదమో తెలియటలే. ఇవాళ వాటన్నిటి వల్లే గత 6000 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాల వల్ల ఇవాళ మనిషి తన గోతిని తాను తవ్వుకుంటున్నాడు. నేను బ్రహ్మోపదేశాల్లో చెప్పాను, గుర్తుకు తెచ్చుకోండి. గత 15 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాను. గత 3-4 సంవత్సరాలుగా మొత్తుకున్నాను నేను. భవిష్యత్తులో వినకూడని వార్తలు వింటాం, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తాం. మన కళ్ళ ముందే కొన్ని వందల వేల లక్షల మంది చనిపోతారు. శవాలను పూడ్చిపెట్టే అవకాశం కూడా ఉండదని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ప్రకృతిని మనం పాడు చేశాం, ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. చివరికి ఒక మాట చెప్తున్నాను. ఈ ప్రపంచానికి పరిష్కారం ఒక్కటే. ప్రకృతిని పరిరక్షిస్తేనే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ప్రకృతిని వాడుకుంటే
ప్రకృతి కనుక చిన్న భిన్నమైతే, ప్రకృతి వనరులు కొనుక్కుంటూ అమ్ముకుంటూ ఉంటే తప్పనిసరిగా ప్రపంచం సర్వనాశనం అవుతుంది. మేధావులు అంతా కలిసి వృద్ధి రేటని, జీడిపి అంటారు, ద్రవ్యోల్బణం అంటారు, ఉత్పత్తిని పెంచాలంటారు, సంపదను పెంచాలంటారు, ఆస్తి హక్కు అంటారు, సంపద హక్కు అంటారు, సంపాదన హక్కు అంటారు. అసలు భగవంతుడి సంపదని నువ్వు పోగు చేసుకునేది ఏమిటి? కనిపించేది మొత్తం భగవంతుడే కదా. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైనది, భగవంతుడి అతీతమైనది ఏముంది ఇక్కడ? అందరూ మారుస్తున్నారు. మొత్తం మార్చడం కాదు, తప్పనిసరిగా ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. ధర్మ సంస్థాపన కోసమే సద్గురువులు కానీ, అవధూతలు కానీ, ఋషులు కానీ, అవతార పురుషులు కానీ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఒక ఆధ్యాత్మిక విప్లవం రాబోతుంది. ప్రపంచం మొత్తం సుభిక్షం కాబోతుంది. దానికి బీజాలు పడబోతున్నాయి. దానికి సారథ్యం వహించి, నాయకత్వం వహించి ఒకే ఒక దేశం భారతదేశం. కాబట్టి ఇటువంటి భారతదేశాన్ని భవిష్యత్తులో ప్రపంచ దేశాల మొత్తంలో ఉన్నత స్థాయిలో ఉంచాలని చెప్పి, అందుకు మనందరం సంయుక్తంగా కృషి చేయాలని, ఆధ్యాత్మికతను సశాస్త్రీయ పందాలో ప్రపంచానికి అందించడంలో అందరం కూడా సిపాయిలం కావాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విజయీ భవ చారిటబుల్ ట్రస్ట్ వారికి, ప్రత్యేకించి రాజశేఖర్కి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడంలో సూత్రధారిగా వహించినటువంటి మా శిష్య పరమాణు కేవీకి శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉంది. మనుషులు కలవని సంసారాలే కురుక్షేత్రాల యుద్ధం, ప్రతి ఇల్లు కురుక్షేత్రంగా మారుతుంది. దీనికి మీరు చెప్పే పరిష్కారాలు ఏమిటి గురూజీ? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ వేసినటువంటి నా బిడ్డని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్కటే చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థలో కీలకమైన వ్యక్తులు భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. అవతల వ్యక్తి మనల్ని ప్రేమించాలి అనేది కాదు, మనం అవతల వ్యక్తిని ప్రేమించగలగాలి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సెక్స్ కోసమే జీవితం కాకూడదు. ఒక పండంటి బిడ్డను ప్రకృతికి కానుకగా అందించాలి అనే భావనతోటే భార్యాభర్తల సంసార జీవితాన్ని కొనసాగించాలి. దీనికి విద్యార్థి దశ నుండే ఆధ్యాత్మిక చింతన పెంపొందించేటట్లయితే, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, యోగా కాదు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అందించేటట్లయితే తప్పనిసరిగా పరిష్కారం వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక బాడీ నుంచి ప్రేమ బయటకు వచ్చినప్పుడు అవతల వ్యక్తి నుంచి అదే ప్రేమ వస్తుంది కదా. నిప్పుకు నిప్పు పరిష్కారం కాదు, కత్తికి కత్తి పరిష్కారం కాదు, రక్తానికి రక్తం పరిష్కారం కాదు, మాటకి మాట పరిష్కారం కాదు. అన్నిటికీ పరిష్కారం ప్రేమే. అటువంటి ప్రేమని ప్రపంచానికి అందించేటటువంటి భార్యాభర్తలు ప్రేమ పంటగా బిడ్డలకు అంటారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమే ఒక పంటగా ప్రకృతికి అందించబడుతుంది. అటువంటి ప్రేమ పంట రావాలంటే 5 పాయింట్లు చెప్తున్నాను. మన బిడ్డలు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, నైతిక విలువలతో ఉండాలి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు రావాలి. దానికి తల్లిదండ్రులు కొంత ప్రభావితం చేయాలి బిడ్డల్ని. అదే సమయంలో విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. విద్యా వ్యవస్థ కమర్షియల్గా ఉండటం వల్ల, సర్టిఫికెట్ ఓరియంటెడ్గా ఉండటం వల్ల, సంపాదన కోసం విద్య నేర్చుకోవటం వల్ల, భౌతికవాదం మత్తును పెంచడం వల్ల సమాజం నుంచి పొందాలనే భావన ఎప్పుడైతే ఉందో అదే ప్రమాదకరంగా మారింది. ఇంకా అంతకంటే
ఈ సమయంలో చెప్పే అవకాశం లేదు. జై గురుదేవ్.